నమస్తే, నేను మీ సరిత. వెల్కమ్ టు అసమ్ స్టార్స్. ఈరోజు శనివారం కదండి. వెంకటేశ్వర స్వామికి షోడశోపచారాలతో పూజ చేసుకోవాలని పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాను. స్వామివారికి అభిషేకం చేసి గోవింద నామాలతో ఇలా పూజ అయితే పూర్తి చేసుకున్నాను. ఆ స్వామివారికి అభిషేకం చేసి ఆ స్వామివారికి సేవ చేస్తున్నంతసేపు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చి ఇక్కడ రాగి జావని ప్రిపేర్ చేస్తున్నాండి. సమ్మర్ వచ్చేసింది కదా, సో టీ తాగకుండా రాగి జావ తీసుకుంటున్నాను డైలీ మార్నింగ్. ఇక్కడ రాగి జావ తీసుకుంటూ బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసిన. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండ్ కొబ్బరి చట్నీ అండి. కాసేపు తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. లంచ్కి కర్రీస్ వచ్చేసి క్యాబేజ్ అండ్ క్యారెట్ ఫ్రై అండి. ఒక సైడ్ రైస్ కడిగి పెట్టేశాను. అండ్ క్యాబేజ్ ఫ్రై, మజ్జిగ చారు, అలాగే క్యాబేజ్ తోటి పకోడీ ప్రిపేర్ చేసినానండి. ఈ క్యాబేజీ పకోడీ, క్యాబేజీ ఫ్రెష్గా ఉన్నప్పుడే పకోడీని చేయాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇలా లంచ్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. నాకు ఈరోజు ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉందండి. సో ఫేస్ అంతా కొద్దిగా ట్యాన్ అయిపోయిందని చెప్పేసి అని ఇంట్లోనే ఫేషియల్ చేసుకుంటున్నాను. ప్రతి చిన్నదానికి పార్లర్కి వెళ్ళలేం కదా, అందుకోసమే ఇంట్లో ఉన్న పదార్థాలతోటి ఫేషియల్ అయితే చేసుకుంటున్నా. ఇక్కడ టమాటా కట్ చేసి దానిపైన కొద్దిగా షుగర్, హనీ వేసి స్క్రబ్ చేసుకోవాలి ఫేస్కి. సో మంచి గ్లో అయితే వస్తుంది ఫేస్కి. స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ మీగన్ను వేసి మంచిగా మిక్స్ చేయాలండి. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసి ఇది ఫేస్ ప్యాక్ లాగా పెట్టేసుకోవాలి ఫేస్కి. ఒక 15 మినిట్స్ అలాగా ఉంచిన తర్వాత మనకు ఫేస్ అంతా టైట్గా అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ని అలా చల్లేసి చాలా స్మూత్గా ఫేస్ని వాష్ చేసుకోవాలి. చల్లటి నీళ్ళతో వాష్ చేసేసుకుంటే ఫేస్ చాలా బాగా గ్లో వస్తుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడు ఏ ఫంక్షన్, చిన్న చిన్న పార్టీస్కి ఈ రెమెడీనే నేను ఫాలో అవుతాను. చాలా బాగా ఉంటుందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. సో ఫేషియల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పార్టీకి ఏ శారీ కట్టుకోవాలని చెప్పేసి అని ముందుగానే అన్ని రెడీ చేసుకొని ప్లాన్గా అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. సో ఈ శారీ అయితే తీసాను కట్టుకుందామని చెప్పేసి అని. సో మనకు ఏదన్నా ఫంక్షన్ ఉందంటే ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఏ టెన్షన్ లేకుండా రెడీ కావచ్చు. సో టెన్షన్ లేకుండా తొందరగా రెడీ అవుతాము, తొందరగా టైంకి ఫంక్షన్కి అటెండ్ అవుతున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అని ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. అదేంటోనండి, ఒక్కొక్కసారి అన్నీ ఉన్నా కానీ టైంకి ఏది దొరకదు. సో అందుకే ఇలాగా ముందే రెడీ చేసి పెట్టుకుంటాను. మీరు కూడా అంతేనా? సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.